ఓం శాంతి. 17/9/20. మధురమైన పిల్లలు, మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఉత్తమోత్తమ పురుషులుగా కావాలి. అందరికన్నా ఉత్తమ పురుషులు ఎవరు అంటే ఈ లక్ష్మీ నారాయణుడు. ప్రశ్న: పిల్లలు, మీరు బాబాతో పాటు ఎలాంటి ఒక గుప్త కార్యాన్ని చేస్తున్నారు? జవాబు: ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మరియు దేవీ రాజ్యాన్ని యొక్క స్థాపన మీరు బాబాతో పాటు గుప్త రూపంలో ఈ కార్యాన్ని చేస్తున్నారు. బాబా తోట యజమాని. ఆయన వచ్చి ముళ్ళ అడవిని పూల తోటగా తయారు చేస్తున్నారు. ఆ తోటలో ఎలాంటి భయంకరంగా దుఃఖం ఇచ్చే వస్తువులేవి కూడా ఉండవు. పాట ఆఖరికి ఏ రోజైతే అనుకుంటూ వచ్చామో ఆ రోజు ఈరోజే వచ్చేసిందని. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. తప్పకుండా అర్థం చేయించాలి. చెప్పాలి అంటే ఎలా చెప్పగలరు? శరీరం ద్వారానే చెప్పగలరు. ఆత్మ శరీరం లేకుండా ఏ పని చేయలేదు. ఆత్మిక తండ్రి కూడా ఒక్కసారే పురుషోత్తమ సంగమ యుగంలోని శరీరం తీసుకోవాల్సి వస్తుంది. ఈ సంగమ యుగం ఇది. దీన్నే పురుషోత్తమ యుగం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సంగమ యుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. సత్యయుగాన్ని కూడా పురుషోత్తమ యుగం అంటారు. బాబా వచ్చి స్థాపన కూడా పురుషోత్తమ యుగందే చేస్తారు. సంగమ యుగంలో రావడం వస్తారు తప్పకుండా. అంటే ఆయన సంగమ యుగంలో వచ్చారు అంటే తప్పకుండా అది పురుషోత్తమ యుగం అయింది. ఇక్కడ పిల్లల్ని పురుషోత్తములుగా తయారు చేస్తారు. తర్వాత మీరు పురుషోత్తములే కొత్త ప్రపంచంలో ఉంటారు. పురుషోత్తమ అంటే అర్థం ఏంటి? ఉత్తమోత్తమ పురుషులు. ఈ రాధాకృష్ణులు లేక లక్ష్మీ నారాయణ. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే ఉంది. ఇంకా వేరే ధర్మాల వాళ్ళు నమ్ముతారు స్వర్గానికి యజమానులై ఉండేవాళ్ళు. వీళ్ళు భారతదేశంకి చాలా భారీ మహిమ ఉంది. వీళ్ళు లక్ష్మీనారాయణలు అంటే స్వర్గానికి యజమానులై ఉండేవాళ్ళని అందరూ నమ్ముతారు. ఎందుకంటే భారతదేశానికి చాలా భారీ మహిమ ఉంది. కానీ భారతవాసీలకే స్వయం తెలియదు. వాళ్ళే స్వయం తెలుసుకోవటం లేదు. బాబా అంటే దీని అర్థం అంటే ఏమిటి అంటారు కదా, ఫలానా వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు అంటే అర్థం ఏంటి? స్వర్గం అంటే ఏమిటి? ఇది అర్థం కావటం లేదు. వాళ్ళకి వాళ్ళే ప్రూఫ్ చేసుకుంటారు. స్వర్గానికి వెళ్ళారు అంటే అర్థం ఏంటి? నరకంలో ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు? నరకంలో ఉన్నారు. ఇంతకుముందు నరకంలో ఉన్నారు, ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళిపోయారు. అంటే స్వర్గం ఎప్పుడైతే బాబా స్థాపన చేస్తే కదా అది స్వర్గం అవుతుంది. కొత్త ప్రపంచాన్ని స్వర్గం అంటారు. రెండు ఉన్నాయి కదా, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. మనుషులు స్వర్గం లక్షల సంవత్సరాలు అనేస్తూ ఉంటారు. పిల్లలు, మీకైతే తెలుసు, మొన్నటి వరకు స్వర్గంగా ఉండేది ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. మళ్ళీ తిరిగి మేము ఆ రాజ్యాన్ని బాబా నుండి తీసుకుంటున్నాం. బాబా అంటారు, మధురమైన అపురూపమైన పిల్లలు, మీ ఆత్మ పతితము, అందుకే నరకంలో ఉంది అంటారు కదా. ఇప్పుడు కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఇంకా ఉంది అంటారు. అంటే తప్పకుండా కలియుగవాసీలనే అనొచ్చు కదా. కానీ ప్రపంచం, పాత ప్రపంచం, మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు. అంతిమంలో ఎప్పుడైతే దీనికి నిప్పు అంటుకుంటుందో మొత్తం అంతా సమాప్తి అయిపోతుంది. మీ ప్రీతి బుద్ధి నెంబర్ వార్ పురుషార్థ అనుసారం మీది ప్రీతి బుద్ధి ఉంది. ఎంత ప్రీతి బుద్ధి ఉంటుందో అంత ఉన్నతమైన పదవి పొందుతారు. తెల్లవారుజామునే లేచి చాలా ప్రేమగా బాబాని స్మృతి చెయ్యాలి కదా. భలే ప్రేమతో కళ్ళంటే నీళ్ళు వచ్చిన, ఎందుకంటే చాలా సమయం తర్వాత బాబా వచ్చి కలుసుకున్నారు. బాబా మీరు వచ్చారు, మాకు మళ్ళీ దుఃఖాల నుంచి వదిలిస్తున్నారు. మేము విషయసాగరంలో మునిగి ఎంత దుఃఖితులై ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇది రౌరవ నరకం. ఇప్పుడు మీకు బాబా మొత్తం చక్రం యొక్క రహస్యాలన్నీ చెప్తున్నారు. మూలవతనం అంటే అది కూడా వచ్చి చెప్పారు. మొట్టమొదటి ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది
అందుకే దీన్ని ఏమంటారంటే ముళ్ళ అడవి అంటారు. స్వర్గాన్ని ఏమంటారు? పూల తోట. గార్డెన్ ఆఫ్ అల్లా అంటారు, పూల తోట అంటారు. బాబా తోట యజమాని అంటారు. మిమ్మల్ని పువ్వుల నుండి ముళ్ళుగా ఎవరు చేశారు? మిమ్మల్ని పువ్వుల్లా పుష్పాల్లా ఉన్న వాళ్ళని ముళ్ళల్లాగా ఎవరు చేశారు? రావణాసురుడు. పిల్లలకి తెలుసు బాబా పూల తోట. భారతదేశం ఒకప్పుడు పూల తోటలాగా ఉండేది, ఇప్పుడు అడవి అయిపోయింది. అడవిలో జంతువులు ఏముంటాయి? తేళ్ళు, మండగబ్బలు. సతయుగంలో ఇలాంటి భయంకరమైన చెత్త జంతువులు ఏవి బాధ కలిగించి దుఃఖపెట్టే జంతువులే, భయంకరమైన జంతువులే ఉండవు. శాస్త్రాల్లో చాలా రాసేస్తారు, కృష్ణుడిని సర్పం కాటేసింది, ఇదేసింది, అదయిందని. కృష్ణుడు మళ్ళీ ఆయన్ని తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ ద్వాపరంలోకి తీసుకెళ్ళారు. బాబా అంటారు భక్తి పూర్తిగా వేరు, జ్ఞానం ఒక్క బాబా దగ్గరే ఉంది. ఇలా అనుకోకండి, బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా జ్ఞాన సాగర్లు అని. అదేమీ కాదు అన్నారు. పతిత పావనుడు ఒకే బాబావే, ఆయన్నే జ్ఞాన సాగర అంటారు. జ్ఞానంతోనే మనుషులకి సద్గతి లభిస్తుంది. సద్గతి స్థానాలు 2 ఉన్నాయి. ఒకటి ముక్తిధామం, రెండోది జీవన్ముక్తిధామం. ఇప్పుడు పిల్లలు మీకైతే తెలుసు ఈ రాజధాని స్థాపన అవుతున్నది, కానీ గుప్తం. బాబా వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు బాబా అందుకే అంటారు, అందరూ కూడా వాళ్ళ మనిషి తనువులోకే వస్తారు. బాబాకి తనకంటూ వస్త్రమే లేదు. మనుషులందరికీ ఎవరు వస్త్రాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు శరీరాలు వాళ్ళకి. అందుకే ఆయన్ని నిరాకార గాడ్ ఫాదర్ అంటారు. మిగతా వాళ్ళందరూ సాకారీలు. ఈయనంటారు ఇన్కార్పోరియల్ గాడ్ ఫాదర్. అంటే ఇన్కార్పోరియల్ ఆత్మలకి, అంటే నిరాకార పరమాత్మ, పరంపిత పరమాత్మ నిరాకారుడు అంటారు. అది కూడా ఆయన నిరాకార తండ్రి ఎవరికి? నిరాకారి ఆత్మలకి. మీరు ఆత్మలు కూడా అక్కడే ఉంటారు, బాబా కూడా నిరాకారి ప్రపంచంలోనే ఉంటారు. కానీ గుప్తం. బాబా వచ్చే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మూలవతనంలో ఎలాంటి దుఃఖాలు ఉండవు. బాబా అంటారు మీ కళ్యాణం ఒక్క విషయంలో ఉంది. ఎందులో అనుకుంటున్నారు? బాబాని స్మృతి చెయ్యండి. మన్మనాభవ్ బస్ చాలు. బాబాకి పిల్లలయ్యారు, పిల్లలకి వారసత్వం ఆటోమేటిక్గా వచ్చేటట్టుంది. పిల్లలు అంటే వారసులు. బాబాని స్మృతి చేస్తే తప్పకుండా వారసత్వం వస్తుంది. సతయుగి కొత్త ప్రపంచం యొక్క వారసత్వం. ఈ పతిత ప్రపంచం వినాశనం కూడా తప్పకుండా అయ్యే తీరుతుంది. అమర్పురిలోకి వెళ్ళాలి. అమర్నాథుడు మీ పార్వతులందరికీ కూర్చొని అమర కథని వినిపిస్తున్నారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎంతమంది మనుషులు వెళ్తారు? అమర్నాథ్కి వెళ్తూ ఉంటారు అందరూ. అమర్నాథ్కి ఎంతోమంది వెళ్తారు. అక్కడ ఏమీ ఉండదు, అంతా మోసమే. సత్యం అనేది అంశం కూడా లేదు. అంటారు కదా, అసత్యమైంది మాయ, అసత్యమైంది కాయ అని. దాని అర్థం ఉండాలి కదా. ఇక్కడంతా అసత్యమే. ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు. ఇలా అనుకోకండి, గ్లాసుని గ్లాస్ అనడం అబద్ధం కాదు. ఇంకా బాబా విషయంలో ఏదైతే అంటారో అంతా అసత్యమే అంటారు. సత్యం పలికే వాళ్ళు ఎవరు అంటే ఒక్క బాబావే. ఇప్పుడు మీకు తెలుసు బాబా వస్తారు, సత్యాతి సత్యమైన సత్యనారాయణ కథ వినిపిస్తున్నారు. బాబా అంటారు ఎలాగైతే నకిలీ వజ్రాలు ముత్యాలు కూడా ఉంటాయి కదా అసత్యమైనవి, ఈ రోజుల్లో నకిలీ ఎక్కువ షో, అసత్యమైనవే షో ఎక్కువ. వాటి మెరుపు ఎలా ఉంటుందంటే సత్యమైన వజ్రం కన్నా నకిలీ రాళ్ళు అంత మెరుస్తూ ఉంటాయి. ఈ అసత్యమైన రాళ్ళు ఇంతకుముందు ఇలాంటి రాళ్ళు అవి ఉండేవి కాదు. అంతిమంలో విదేశాల నుంచి ఇవన్నీ వచ్చాయి. అసత్యమైనవి
సత్యం అసలైన వాటి నకిలీని కూడా అసలైన వాటిలో కలిపేస్తూ ఉంటారు. తెలియదు ఏది నకిలీ ఏది. కాబట్టి ఎలాంటి వస్తువులు తయారవుతున్నాయంటే దాంతో పరిశీలిస్తారు కదా. మళ్ళీ ఇలాంటి వస్తువులు తయారవుతూ ఉంటాయి, దాంతో పరిశీలిస్తూ ఉంటారు. ముత్యాలు కూడా ఎలాంటి అసత్యమైన ముత్యాలు నకిలీ వస్తాయంటే కొంచెం కూడా తెలియదు ఏది అసలైన ముత్యమో ఏది నకిలీయో. ఇప్పుడు పిల్లలు మీకు ఎలాంటి సంశయం ఉండదు. సంశయం ఉండేవాళ్ళు ఇక్కడికి రానే రారు. ప్రదర్శనలో లెక్కలేనంత మంది వస్తారు. బాబా అంటారు, ఇప్పుడు పెద్ద పెద్ద దుకాణాలు తీయండి, ఇది ఒకటే మీది సత్యమైన దుకాణం. మీరు సత్యమైన దుకాణం తెరుస్తున్నారు. పెద్ద పెద్ద సన్యాసులు పెద్ద పెద్ద దుకాణాలు ఉంటాయి, అక్కడ పెద్ద పెద్ద మనుషులు వెళ్తారు. మీరు పెద్ద పెద్ద సెంటర్లు తెరవండి. భక్తి మార్గం యొక్క సామగ్రి పూర్తిగా వారు ఇలా అంటారు కదా. భక్తి మొదటి నుంచి వస్తున్నది అని అనడానికి లేదు. జ్ఞానంతో కలిగేది సద్గతి అంటే పగలు. అక్కడ సంపూర్ణ నిర్వీకారి విశ్వానికి యజమానులు ఉండేవాళ్ళు. మనుషులకి ఇది తెలియదు. లక్ష్మీనారాయణలే విశ్వానికి యజమానులే ఉండేవాళ్ళని. సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు, వేరే ఏ ధర్మాలు ఉండేవే కాదు అక్కడ. పిల్లలు పాట అయితే విన్నారు కదా, మీకు తెలుసు. ఆఖరికి మేము ఏ రోజైతే అనుకుంటూ వచ్చామో ఆ రోజు అంటే ఈ సంగమ యుగం వచ్చేసింది. అంటే మేము మా బేహద్ తండ్రిని కలుసుకున్నాం. అలాంటి రోజు ఇప్పుడు వచ్చింది. బేహద్ వారసత్వం పొందే పురుషార్థం చేస్తున్నారు. సతయుగంలో ఇలాగంటారు కదా, ఆఖరికి ఆ రోజు ఏ రోజైతే అనుకున్నామో ఆ రోజు వచ్చింది అని. సతయుగంలో మనం ఎవరు అలా అనం. వాళ్ళు అనుకుంటారు చాలా. ఇక్కడ అందరూ ఏమంటారు, ఓ బోల్ ధాన్యం వచ్చేస్తే అది ఉంటుంది ఇది ఉంటుంది, ఇలాగ ప్రపంచాన్ని దేశాన్ని ఇలా చేసేస్తాం అలా చేసేస్తాం, ప్రపంచం ఎలా అయిపోతుంది అంటారు. అనుకుంటారు స్వర్గం స్థాపన మేమే చేసేస్తున్నామని. బాబా అంటున్నారు, ఎందుకంటే స్టూడెంట్స్ అంటే కొత్త రక్తం, వీళ్ళు చాలా సంయోగం ఇచ్చేస్తారు. అందుకే గవర్నమెంట్ చాలా వాళ్ళ గురించి ఎంతో కష్టపడుతూ ఉంటుంది. బాబా అంటారు, అయినా సరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, రాళ్లతో వాటితో ఏం చేస్తారు, అందరినీ కొడుతూనే ఉంటారు. రాళ్ళతో కొట్టేస్తూ ఉంటారు, హంగామాలు చేసేస్తూ ఉంటారు. ముందు ఏదైనా గొడవ హంగామా వచ్చిందంటే ముందు ఉండేవాళ్ళు ఎవరంటే స్టూడెంట్స్. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళది న్యూ బ్లడ్ అంటారు. ఇప్పుడు న్యూ బ్లడ్ విషయం కాదు, ఇది బ్లడ్ కనెక్షన్. మీకు ఇక్కడ ఆత్మిక కనెక్షన్. వాళ్ళది బ్లడ్ కనెక్షన్ అయితే మీది ఆత్మిక కనెక్షన్. అంటారు కదా, బాబా మాకు నేను బాబా మీకు 2 నెలల పిల్లవాడిని అంటారు. కొంతమంది ఆత్మిక బర్త్డే చేసుకుంటారు కదా, ఈశ్వరి బర్త్డే చేసుకోవాలి. బాబా అంటారు ఈశ్వరుడు బర్త్డే అంటే చేసుకోవాలి. ఆ దేహదారి బర్త్డే క్యాన్సిల్ చేసేసుకోవాలి. మనం బ్రాహ్మణులకే తినిపిస్తాం, చేసుకోవాలి కదా. అది అసురీ జన్మ, ఇది ఈశ్వరీ జన్మ. దానికి దీనికి ఎంత తేడా ఉంది, రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. కానీ ఎప్పుడు నిశ్చయం కూర్చోవాలి కదా. ఇలా కదా ఈశ్వరీ జన్మ చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయే ఆసురీ జన్మలో పడిపోవడం కాదు. అలా కూడా జరుగుతూ ఉంటుంది. ఈశ్వరీ జన్మ చేసుకుంటూ రఫూ చక్కర్ మళ్ళీ వెళ్ళిపోతారు వెనక్కి. ఈ రోజుల్లో మ్యారేజ్ డేలు కూడా చేసుకుంటారు. పెళ్ళిని ఎలాగంటే మంచి శుభకార్యం అనుకుంటారు. బాబా అంటున్నారు అది నరకంలోకి వెళ్ళే రోజు చేసుకుంటున్నారు. వండర్ కదా. బాబా కూర్చొని అన్ని విషయాలు మనకు అర్థం చేయిస్తారు. మీకు ఇప్పుడు ఈశ్వరీ బర్త్డే బ్రాహ్మణులతో కలిసి చేసుకోవాలి. మేము శ్రీబాబాకి పిల్లలము, మా బర్త్డే చేసుకుంటున్నాము, శ్రీబాబా స్మృతి ఉంటుంది. అప్పుడు మీకు ఏ పిల్లలైతే నిశ్చయ బుద్ధిలో వాళ్ళ జన్మదినం చేసుకోవాలి అంటున్నారు. ఆ అసురీ జన్మ మర్చిపోవాలి. ఇది బాబా సలహా ఇస్తున్నారు. మీ పక్కా ఒకవేళ నిశ్చయ బుద్ధి అయినట్లయితే బస్ మేము బాబాకి అయిపోయాము, వేరే ఇంకా అంతమతి సోగతి. బాబా స్మృతిలో మరణించేము అంటే ఇంకో జన్మ ఇలాగే దొరుకుతుంది.
లేకపోతే అంతిమ సమయంలో ఏ స్మృతితో పోతామో అదే గతి పడుతుంది. గ్రంథంలో చెప్తారు కదా, అంతిమ సమయంలో ఏ స్త్రీని స్మృతి చేస్తూ ఉంటే అదే గతి పడుతుందని. ఇక్కడ అంటారు అంతిమ సమయంలో అంటారు కదా, గంగా తీరంలో గంగ నోట్లో ఉంటుండగా గంగ ప్రాణం పోవాలి అని. ఇవన్నీ భక్తి మార్గం విషయాలు. మీకు బాబా అంటారు శరీరం వదిలినప్పుడు స్వదర్శన చక్రధారిలే ఉండాలి. బుద్ధిలో బాబా చక్రమే జ్ఞాపకం ఉండాలి. అది కూడా తప్పకుండా ఎప్పుడైతే పురుషార్థం చేస్తూ ఉంటారో అప్పుడే అంతిమ సమయంలో అది జ్ఞాపకం వస్తుంది. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని బాబాని స్మృతి చేయండి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు తిరిగి వెళ్ళిపోవాలి, అశరీరి అయి వెళ్ళాలి. ఇక్కడ పాత్ర వేస్తూ వేస్తూ సతో ప్రధానం నుండి మీరు తమో ప్రధానం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానం కావాలి. ఈ సమయంలో ఆత్మ ఇంప్యూర్ పతితమైపోయింది. బాబా అంటున్నారు శరీరం కూడా పవిత్రమైన శరీరం ఎలా దొరుకుతుంది? బాబా ఎన్నో ఉదాహరణలతో చెప్పారు. అయినా సరే బాబా అంటున్నారు దీనికి అయినా సరే బాబా అంటారు కదా, నగలు దీంట్లో అంటే నగలో కల్తీ కలవడం కాదు, బంగారంలో కల్తీ కలిస్తేనే ఏమవుతుంది, నగ కల్తీ తయారవుతుంది. అంతేగాని బాబా కూడా నగల వ్యాపారే కదా. 24 క్యారెట్ల నుండి 22 క్యారెట్ల ఒకటి వెండి వేస్తూ ఉంటారు. ఇప్పుడు బంగారమే లేదు, అందరి నుంచి తీసుకుంటూనే ఉంటారు. ఈ రోజుల్లో నోట్లు కూడా ఎలాంటివో చూపించండి, ఎలాంటివి తయారు చేస్తున్నారు. కాగితంది కూడా కాదు. పిల్లలకి తెలుసు కల్ప ఇలాగే జరుగుతుంది. పూర్తిగా చెక్ చేసుకుంటూ ఉండండి. లాకర్స్ అవి తెరిచేస్తూ ఉంటారు. ఎలాగైతే బాబా అంటున్నారు అందరినీ చెకింగ్ చేసేస్తూ ఉంటారు. మహిమ ఉంది కదా, అందుకే అంటారు ఎవరి ధనం ధూళిలో కలిసిపోయిందో, ఎవరిది నిప్పులో కలిసిపోయిందని, నిప్పు అంటుకుంది అని. పిల్లలు మీకైతే తెలిసి ఇవన్నీ జరుగుతాయి. అందుకే బ్యాగేజ్ని భవిష్యత్తు కోసం తయారు చేసుకోండి. బాబా అంటారు కదా అన్ని లాకర్లు తెరిచేస్తారు, ఆఖరికి గవర్నమెంట్ తీసేసుకుంటూ ఉంటుంది. అన్నీ ఏమవుతాయి, దొంగలు ఎత్తుకుపోతారు, నిప్పు అంటుకుంటుంది, ఏమవుతుందో తెలియదు. అందుకే బాబా అంటారు ఇవన్నీ జరుగుతాయి. అందుకే మీ బ్యాగేజ్ని భవిష్యత్తు కోసం తయారు చేసుకుంటున్నారు. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా తెలుసండి, మీకే వారసత్వం లభిస్తుంది 21 జన్మల కోసం. మీ దగ్గర డబ్బు ఉంటే మీ డబ్బుతోనే కదా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. బాబా అంటారు మళ్ళీ అక్కడ ఎవరు ఉంటారు, మీరే కదా నివాసం చేస్తారు. పిల్లలు మీ పురుషార్థంతో మీకు మీరే రాజతిలకం పెట్టుకోవాలి. పేదల పెన్నిటి బాబా స్వర్గానికి యజమానులుగా తయారు చేయడానికి వచ్చారు. కానీ ఎవరవుతారు? ఎవరు చదువుతో అవుతారు. ఎవరు చదువుతో వాళ్ళు అవుతారు. కృపలు ఆశీర్వాదాలతో పని జరగదు. టీచర్ అయితే చదివించడం ధర్మం. కృప అన్న విషయమే లేదు. టీచర్కి గవర్నమెంట్ నుంచి జీతం దొరుకుతుంది కదా, అది కూడా తప్పకుండా చదివిస్తారు. ఎంత పెద్దగా బాబా అంటున్నారు మీకు దొరుకుతున్నది కదా, ఇక్కడైతే మీకు ఎంత దొరుకుతున్నది, పదం పతులవుతారు. కృష్ణుడు పాదాల్లో పద్మాల గుర్తు ఇస్తారు. అందుకే మీరు ఇక్కడికి వచ్చారు భవిష్యత్తులో పదంపతులు అవ్వడం కోసం. మీరు చాలా సుఖీలు, షావుకారులు, అమరులు అయిపోతారు. కాలుడి మీద విజయాన్ని మీరు పొందుతారు. ఇన్ని విషయాల్ని మనుషులు ఈ విషయాలు ఇవేవి అర్థం కావు వాళ్ళకి. మీ ఆయుష్ పూర్తి అయిపోతుంది, అమరులు అయిపోతారు. వాళ్ళు మళ్ళీ బాబా అంటారు పాండవుల చిత్రాలు పొడుగ్గా తయారు చేసేసుకుంటూ ఉంటారు. అనుకుంటారు పాండవులు అంత పొడుగ్గా ఉండేవాళ్ళని. ఇప్పుడు పాండవులు ఎవరు? మీరే కదా అన్నారు బాబా. ఎంత రాత్రికి పగలికి ఉన్న తేడా ఉంది. మనుషులు ఎవరైనా ఎక్కువ పొడుగుంటారంటే మహా ఉంటే 6, 7 అంతకన్నా ఎక్కువ ఉండరు కదా.
భక్తి మార్గంలో మొట్టమొదట శివబాబాకే భక్తి ఉంటుంది. అది కూడా బాబా అంటున్నారు పెద్దవి తయారు చేస్తారు. మనుషులు ఎంత ఎక్కువ పొడుగు ఎంత ఉంటారో 6 అడుగులు, 6 అడుగుల కన్నా ఎక్కువ పొడుగు ఉండేవాళ్ళు ఎక్కువ ఉండరు, మ్యాక్సిమం 6. కాబట్టి భక్తి మార్గంలో మొట్టమొదటి శివబాబాకి భక్తి ఉంటుంది. అది ఆయన్ని కూడా ఎంత పెద్ద విగ్రహం తయారు చేస్తారు. ముందు శివబాబాది అవ్యభిచారి భక్తే నడుస్తుంది, ఆయన ఒక్కరికే పూజ చేస్తారు. తర్వాత దేవతల మూర్తులు తయారు చేస్తారు. వాళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద దేవతలు మళ్ళీ పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయడం మొదలు పెడతారు. తర్వాత పాండవులు పెద్ద పెద్దవి తయారు చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ పూజ కోసం ఈ చిత్రాలన్నీ, విగ్రహాలన్నీ చిత్రాలు తయారు చేసేస్తూ ఉంటారు. లక్ష్మికి పూజ 12 నెలల్లో ఒక్కసారే చేస్తారు. జగదంబకి పూజ మాత్రం రోజుకి చేస్తారు. ఇది కూడా బాబా చెప్తారు, మీకు డబల్ పూజ అవుతుంది. నాకు ఒక్క ఆత్మ లింగ రూపంలోనే పూజ జరుగుతుంది, మీకు శాలిగ్రామ రూపంలోనూ పూజ జరుగుతుంది, దేవతా రూపంలో కూడా పూజ జరుగుతుంది. రుద్రయజ్ఞం రచిస్తే ఎన్ని శాలిగ్రామాలు తయారు చేస్తారు. మరి ఎవరు గొప్పవాళ్ళు అయ్యారు? నాకన్నా మీరే కదా అంటున్నారు బాబా. అందుకే బాబా పిల్లలకి నమస్తే అంటారు, ఎంత ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేసుకుంటున్నారని. బాబా ఎన్ని గుహ్యమైన విషయాలు వినిపిస్తున్నారు. పిల్లలు మీకు ఎంతో ఖుషి ఉండాలి, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. దేనికోసం? భగవతీగా తయారు చేస్తున్నారు, దానికోసమే చదివిస్తున్నారు. ఎంతని బాబాకి మనం ధన్యవాదాలు ఎంతగా చెప్పాలి, ఎంత థ్యాంక్స్ చెప్పాలి. బాబా స్మృతిలో ఉంటే స్వప్నాలు కూడా మంచి మంచి వస్తాయి, సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. అచ్చా మీఠే మీఠే సికలదే బచ్చం ప్రతి మాత పిता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం, మీ ఈశ్వరి ఆత్మిక బర్త్డేని మాత్రం చేసుకోండి, ఆత్మిక కనెక్షన్ పెట్టుకోండి, ఈ రక్త సంబంధాలు పెట్టుకోకండి. అసలు దేహదారి బర్త్డేని క్యాన్సిల్ చేసింది, అది ఎప్పుడు మళ్ళీ జ్ఞాపకం రాకూడదు. మన దేహదారి పుట్టినరోజుల్ని క్యాన్సిల్ చేసేయాలి, ఆత్మిక బర్త్డేని మాత్రం చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ దేహదారి పుట్టినరోజు జ్ఞాపకమే రాకూడదు. దేహం మీ బ్యాగేజ్ భవిష్యత్తు కోసం తయారు చేసుకోండి. మీ ధనంతో భారతదేశాన్ని స్వర్గంగా మార్చే సేవలో సఫలం చేసుకోండి. మీ పురుషార్థంతో మీకు మీరే రాజతిలకం పెట్టుకోండి. వరదానం, స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేసి సెకండ్లో ఆ శరీర స్థితిని అనుభవం చేసేవాళ్ళు ప్రేత బుద్ధి కండి. స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేసి సెకండ్లో ఆ శరీర స్థితిని అనుభవం చేసేవాళ్ళు ప్రేత బుద్ధిలు కండి. ఎక్కడ ప్రభు ప్రీతి ఉంటుందో అక్కడ అశరీరి కావడం ఒక్క సెకండ్ ఆట లాంటిది. ప్రభు ప్రీతి ఎక్కడ ఉంటుందో అక్కడ అశరీరి కావడం సెకండ్ ఆట లాంటిది, సెకండ్ విషయం. ఎలాగైతే స్విచ్ ఆన్ చేసాము అంధకారం సమాప్తి, లైట్ ఆన్ చేయగానే స్విచ్ ఆన్ చేయగానే చీకటి సమాప్తి, అంధకారం సమాప్తి అయిపోతుంది. అలాగే ప్రీతి బుద్ధిగా మారి స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేయండి. దేహము, దేహ ప్రపంచం యొక్క స్మృతి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఈ దేహము, దేహ ప్రపంచం ఇంకా జ్ఞాపకం ఉండదు. ఇది సెకండ్ ఆట. ఎప్పుడు ప్రీతి బుద్ధిగా మారి బాబాని స్మృతి చేసినట్లయితే ఈ దేహము, దేహ ప్రపంచం అనే స్విచ్ అంధకారం ఆగిపోతుంది. సెకండ్ ఆట, నోటితో బాబా అనుకుంటూ ఉంటే టైం పట్టేస్తుంది, కానీ స్మృతిలోకి తెచ్చుకుంటే టైం పట్టదు. నోటితో బాబా అనడానికి టైం పడుతుంది, కానీ స్మృతిలో తెచ్చుకోవడానికి టైం పట్టదు. ఈ బాబా అన్న మాట పాత ప్రపంచాన్ని మర్చిపోవడానికి ఆత్మిక బాంబు. ఈ బాబా అన్న మాట పాత ప్రపంచాన్ని మర్చిపోయే ఆత్మిక బాంబు. స్లోగను, దేహ భ్రాంతి
మట్టి యొక్క బరువు నుండి, ఈ దేహభ్రాంతి యొక్క ఏదైతే మట్టి ఉందో ఈ మట్టి యొక్క బరువు నుండి అతీతంగా ఉండండి. అప్పుడు డబల్ లైట్ ఫరిస్తాలు అవుతారు. దీని నుండి పైకి ఉన్నట్లయితే, ఈ దేహభ్రాంతం అనే మట్టి యొక్క బరువు నుండి పైకి ఉన్నట్లయితే డబల్ లైట్ ఫరిస్తాలు అవుతారు. అచ్చా. ఓం శాంతి.